జై శ్రీ జగదీశ్వరి, జై శ్రీ మహేశ్వరి. మీ రాజకుమారి చాలా అదృష్టవంతురాలు. అవును బాబు, మా విద్యాధరి గారు ఎంత విద్యావతియో అంత సుగుణవతి. నిత్యం ఇలా వచ్చి దేవిని స్తోత్రం చేసి వెళ్తారు. సంబళి సంబళి, రాజకుమారు వచ్చేస్తున్నారు. సంబళి సంబళి సంబళి. ఏమిటా అలాగే కనబడి చూస్తావు? సంబళి సంబళి అంటే సంబళి అంటేనా అడ్డం లెమ్మని. అయితే నీవు కొంచెం సంభాళించుకుని మాట్లాడు. జై శ్రీ భువనేశ్వరి ఆజ్ఞ. ముఖమును దూచి భవిష్యమును చెప్పు చారణులం. మా వంటి వారికి మీ రాజ్యంలో ఇదేనా మర్యాద? మహానుభావ, తెలియక మా పట్ల ఏదైనా అపరాధం చేస్తే క్షమించమని వేడుకుంటున్నాను. శుభమస్తు సౌభాగ్యవతి. నిన్ను చూడగానే నీ భవిష్యము నాకు గోచరించినది. జై శ్రీ మహాసరస్వతీ కటాక్షం. ఆచంద్ర తారార్కం నిలిచే ఒక అద్భుత కథకు నీవు కథానాయకివి కాగలవు. జై శ్రీ జగదీశ్వరి, జై శ్రీ మహేశ్వరి. అది సరే కాని చూడు చిత్రిక, నీకు బాగా తెలిసే ఉండాలి. ఏమిటి ప్రభు? అమ్మాయి తనకి ఎటువంటి వరుడు కావాలనుకుంటుందో సూచనగానైనా చెప్పగలవా? ఉన్న మాట దాచకుండా చెప్తాను ప్రభు. అమ్మాయి గారు తన పెళ్లి విషయంలో బాధ్యతంతా మీకే విడిచిపెట్టేశారు. ప్రతి తండ్రి కోరుకునేది అదే, కాని చిక్కు కూడా అదే. ఇంకో విషయం చెప్పమని సెలవైతే. భయమెందుకు, చెప్పు. మరేం లేదు, అమ్మాయి గారిని చూసి చూడగానే మొన్న ఒక చారణుడు చక్కని జోస్యం చెప్పాడు. ఎవని చెప్పాడు? అమ్మాయి గారు ప్రపంచమంతా మెచ్చుకునేటంత అద్భుత కథకు కథానాయిక అవుతుందట. మరి కథానాయకుడు అంటే అల్లుడు గారు చాలా గొప్పవారు కావాలిగా ప్రభు. అవును, నేను అలా కావాలని అనుకుంటూ ఉంటాను. చారణుల జోస్యం జరిగి తీరాలి, తప్పక జరిపిద్దాం. సరే, జయం జయం మహారాజా. రండి, సమయానికి వచ్చారు. కూర్చోండి. చిత్తగించారు. ఈ ఇప్పుడు ఆటలతో కాలక్షేపం కాదు. మా అమ్మాయికి విద్యాభ్యాసం అయిపోయింది, ఇక తగిన వరుణ్ణి అన్వేషించాలి. ఇంకా వేరే అన్వేషించాలా ప్రభు? మన ప్రమేయం లేకుండానే కీర్తికి కీర్తికి లోకమే జంట గలిపేస్తుంది. చూచారు, బ్రహ్మ విష్ణు, రంభ ఉర్వశి, గంగా యమున అని ప్రసిద్ధ కీర్తి జంటలు. అలాగే రాజు మంత్రి అని, అలాగే రాజకుమారి మంత్రి కుమారుడు అని కీర్తి జంటలు కావడం. అప్రాచుడా, ఏమిటి నీ ఛాందసం? నీవు నీ తెలివి. మంత్రి కొడుకు ఒక పిచ్చుకుంటా, వానికి పిల్లనిచ్చి రాజ్యం అప్పగించమన్నావు. క్షమించండి ప్రభు, రాజుగారు మంత్రి గారు వియ్యం పొందడం ఘనం అనుకుని. ఏమిటి ఘనం? మంత్రి నా సేవకుడు, సేవకునితో వియ్యం పొందమంటావు నన్ను? ఇంకెందుకంటాను ప్రభు, మొదట నా అల్పబుద్ధికి ఈ వ్యత్యాసం తట్టలేదు, ఇప్పుడు తట్టింది. జయము జయము మహారాజా, మన హరిహరామాచుల వారు. రండి. మీరెందుకు వచ్చినా ముందు నాకు కావలసిన ఆలోచన చెప్పాలి. అందుకేగా ప్రభు ఈ సేవకుడు ఇక్కడ పడున్నది. ఏమిటో సెలవివ్వండి. మీకు తెలియనిదేమున్నది? నాకిప్పుడు తగిన అల్లుడు కావాలి. చిత్తం. ఆ విషయంలో నేను పడుతున్న ఆరాటం ఆ భగవంతుడికే తెలియాలి. ఆ వరుని విషయంలో తమరేం ఊహిస్తున్నారో సెలవిస్తే. ఏమున్నది? అమ్మాయితో పాటే సకల విద్యా పారంగతుడై మనకు మన రాజ్యానికి అఖండ కీర్తిని సంపాదించగలవాడు కావాలి. చిత్తం. అటువంటి వరుణ్ణే అన్వేషిద్దాం. మరి మీరు వెంటనే వివిధ రాజ్యాలకు విప్రులను పంపి రాజకుమారుల విద్యా విశేషాలతో సహా వారి చిత్రపటాలు తెప్పించండి. ఇక ఈ నిమిషం నుంచి ఆ పనిలోనే ఉంటాను ప్రభు. మంచిది. నా కొడుకు పిచ్చిగుంక, నేను సేవకున్నా, అప్రచున్నా. ఆ మాట అన్నది నన్నండి. నా పని మీద వెళ్ళినప్పుడు నిన్నంటే నన్నన్నట్టే. మంత్రి నాకింత అగౌరవమా? తమ అవసరం లేనప్పుడు అంతే. తమ అవసరం ఎందుకు లేదంటే రాజుగారు సర్వజ్ఞులు. సర్వజ్ఞుడైన రాజు దగ్గర ఇలా మంత్రిగా పడి ఉంటే నాకే బుద్ధి తక్కువ. నేటితో తెలిసొచ్చింది. నన్నెంత అవమానించినందుకు ఈ రాజుకు గట్టిగా బుద్ధి చెప్పాలి.
అక్షర ముక్కర అనే ఒక అనామక సుంకను నా కొడుకుని మించిన ఒక పిచ్చి కుక్కను తెచ్చి వీడి కళ్ళు చేసి తక్కపోతారు. దేశంలో తవటరాజులు చాలా మంది ఉన్నారు. దేవా, మీరు కోపంలో మర్చిపోయారు. ముందు రాజకుమారుల చిత్రపటాలు తెప్పిస్తామన్నారు. తెప్పించడం ఏమిటి? రాజుగారికి ఒక్కడూ నచ్చకుండా చేసి మన ప్రయాణానికి ఒప్పిస్తాను. ఈలోగా ఆలోచించండి ఎక్కడెక్కడ వెతకాలో మన సుంఠ కోసం. ఒట్టి శుంఠే కాదండి, గండా గొండి శిఖండి బండ ఎక్కడున్నాడో ఎలా చిక్కుతాడో వెతుకుదాం. శ్రీరాముడే ప్రాణులకాత్మారాముండగుచు పారము తానే ఎగుచును సారస్యముతోడనాడు జగనిది గనగా కనుక చదివితే రామాయణమునే చదవాలి. అది శంఖనాథం గారే చదవాలి. సింగినాథమయ్యో, రామాయణం సతకడం ఏంటి? నేను ఆడతా కాసుకో. నువ్వు వస్తే ఇంకా పురాణం ఏంటి? నీ అటే చూస్తారా? అసంట ఇసంట ఏమిటా పశువుల్ని తోలట్టు మనుషుల్ని తోలుతావు? మనిషో మనిషి ఆడు తోలకుండానే నడుస్తావు. ఎవడు ఎవడు? 1 2 3 4 నీ ముఖం కక్కది. ఆ 4 ముఖాల బొమ్మాయి చేతుల్లో తోలు బొమ్మరా నువ్వు. నువ్వు కాదే కాకేంటి? ఎందుకా మరి అడుగా. వీడు మూర్ఖుడే కాదు, కొంత పిచ్చి కూడా ఉంది. కొంతేమిటి? అంత పిచ్చి గనకే వీడికి మీరంతా బ్రహ్మరథం పడుతున్నారు. కుయ్యకురా అయ్య కుయ్యకు. నన్నే అంత మాట? మిమ్మల్ని కాదలే, ఇంద్రజిత్తుని హనుమంతుణ్ణి పట్టి తెస్తున్నాడు కదూ. ఒరే రాబడ కొడక, ఇది నీ తెలివి కాదు. నేనే కట్టుబడి వచ్చా. ఇదిగో కట్లు తెగాయి. ఇక చూసుకోని అబ్బ తెప్పలం. ఇటా తోకరాయుడు రాబడి మీదకి దూకేటప్పటికి ఏమై 1 2 3 4 5 6 7 8 9 10 ఏంటి 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 ఏమిటా నీ తలకాయ అగ్గది. ఆ రాబండు అదిరిపట్ట పచ్చనికాయలు 20 చెట్లతో అది పట్టుకుని పట్టుకురా పడతా. ఇక చూడండి మాటగా మాట. ఇటు తోకరాయుడు ఇటు రాబండు, ఇటు తోకరాయుడు ఇటు రాబండు. మారే రాబండు నాపై దూకుతావురా? నేను 7 లోకాల్ని ఏడిపించిన రాబడుండి. తోకరాయుడు హెచ్చకురా హెచ్చకు. నిన్ను తోకతో చుట్టి 7 సముద్రాల్లో 7 ఉప్పు నీళ్లు తాగించిన వాలిని ఒక్క దెబ్బతో చంపేసిన శ్రీరామయ్య బంటును తోకరాయుడిని. నీవు మా సీతమ్మను ఎత్తుకొచ్చావు, చస్తావు. మరే నీవురా నన్ను చంపేది? రామయ్య నిన్ను చంపుతాడులే. నేను నీ లంకను కాల్చిపోతాను. మరే చూచి రమ్మంటే కాల్చి వచ్చేవాడవరా నీవు? నీ తోకను కాలుస్తాను చూడు. నిజంగానే కాల్చెట్టున్నాడే. ఏమిటి దారి? ఒక్కటే ఉపాయం. అయ్యయ్యో ఒరే నాయనా కాలుడు, నీ మేకకు వణుకు పుట్టిందిరా. వాతము చలు చూడరా నాయనా కాలుడు. అయ్యయ్యో అయ్యయ్యో ఇదేందిరా నాయన? ఉండు గొంగళి కప్పుకో. నన్ను నీకు కాపెట్టాడే నాయన, నాకు మాట తెప్పించకే. నీకు మేదెడతా గాని రా నాయన రా.